ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ వచ్చేసి మై రీసెర్చ్ స్టాక్. ఈ ఛానల్లో మీకు తెలియనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనము ఛానల్లో పెట్టుకోవడము నిఫ్టీ బ్యాంక్ సంబంధించినటువంటి 49,727.30 దగ్గర 2 దినాల క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది వన్ డే పెర్ఫార్మెన్స్ నేను చూసుకున్నట్టయితే ఆ ఎకర్లో 49,654.65. అలాగే దాని తాలూకా నిన్నటి హై బ్యాంక్ నిఫ్టీది 49,959.25. దీని తాలూకా 52 వీక్ లో వచ్చేసి 42,105.40. 52 వీక్ హై వచ్చేసి 53,357.70. కాబట్టి ప్రీవియస్ క్లోజ్ మనం చూసుకున్నట్టయితే 49,831.85. అది ముందు ప్రీవియస్. నిన్నటి ప్రీవియస్ అయితే 49,727.70 దగ్గర ఇది క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. 1 వీక్ బ్యాంక్ నిఫ్టీ పెర్ఫార్మెన్స్ మనం చూసుకున్నట్టయితే పివోట్ లెవెల్ నుంచి ఇక్కడ ఈ లెవెల్స్ నుంచి ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 50,797 అంటే ఆల్మోస్ట్ 52 వీక్ దగ్గరికి హై దగ్గరికి వెళ్ళాలని ట్రావెల్ చేసింది, కానీ అక్కడ ట్రావెల్ చేయలేకపోయింది. ఇక్కడ 50 ఏదైతే ఉందో 50,467.85 నుంచి నేరుగా కిందకు వచ్చేసింది. మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటిది ఇక్కడ మనము దీని తాలూకా లెవెల్ 49,727.30 దాకా పడిపోయి బ్యారిష్ మూమెంటంలోకి వచ్చేసింది. ఇది ప్రజెంట్ డౌన్ ట్రెండ్లోకి వెళ్తూ ఉంది. దీని తాలూకా ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే దీని తాలూకా స్ట్రెంగ్త్ అయితే ఫస్ట్ ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ లో అయింది, కొంచెం మళ్ళీ రైజ్ తీసుకుంది, దాని తర్వాత మళ్ళీ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత సపోర్ట్ తీసుకొని మళ్ళీ దీని తాలూకా ప్రీవియస్ హైకి మ్యాచ్ అయ్యేలాగా రైజ్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ ఫాల్ అయింది, డౌన్ ట్రెండ్కి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ బ్రేకప్ అయ్యి మళ్ళీ కొద్దిగా అయి మళ్ళీ డౌన్ అయింది. ఇలాగా ఇది దీని తాలూకా మూమెంట్ అనేది ప్రజెంట్ డౌన్ ట్రెండ్లోకి వచ్చేసింది. అదే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ పాయింట్ అయితే మంచి రైజింగ్లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి దాని తాలూకు కన్వర్జెన్స్ కిందకు వచ్చేసింది. ఈ గ్రీన్ బ్లాక్స్ కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత దీని తాలూకా రేంజ్ ఒక్కసారిగా డౌన్ ట్రెండ్ అయిపోయి ఇలా కిందకి రావడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ పివోట్ లెవెల్ని ఇక్కడైతే క్రాస్ చేసింది, దాని తర్వాత మళ్ళీ కన్వర్జ్ అయింది అదే లెవెల్లో, దాని తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చేసింది పివోట్ లెవెల్ నుంచి, మళ్ళీ అదే పివోట్ లెవెల్లో దీని తాలూకా అది అక్కడ అలాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది అదే లైన్లో. అయితే ఈ పివోట్ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఇంకా క్రాస్ చేయలేదు. పివోట్ లెవెల్ని క్రాస్ చేసేయాలి, కంప్లీట్గా క్రాస్ చేసి రెసిస్టెన్స్లోకి వచ్చేయాలి. రెసిస్టెన్స్ని దాటుకొని పైకి వెళ్ళిపోవాలి మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడే బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది. లేదేనంటే ఇది కనుక మనకు కిందకు వచ్చేసినట్టయితే ఒకవేళ సపోజ్ ఈ సపోర్ట్ లెవెల్కి దిగిపోయినట్టు సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 ఉంటుంది. అలాగే రెసిస్టెన్స్లో కూడా రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 ఉంటాయి. ఈ సపోర్ట్ లెవెల్స్ని ఇంచుమించు కానీ సపోర్ట్ 1, సపోర్ట్ 2 బ్రేక్ డౌన్ చేసుకొని కిందకు వచ్చేసినట్టయితే కంప్లీట్ గైరిష్ ట్రెండ్లోకి వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే మనకు ఇక్కడ దీని తాలూకా పారాబోలిక్ యాక్టివిటీ లైన్స్ అయితే మనం చూడవచ్చు. ఇవి ఇక్కడైతే మంచి సపోర్ట్ ఇచ్చాయి. అయితే ఈ రేంజ్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం పారాబోలిక్ సపోర్ట్ అనేది మనకు కనిపించట్లేదు ఫ్రెండ్స్. మనము ఇది చూసినట్టయితే ఇది డౌన్ ట్రెండ్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది, కానీ దీని తాలూకా ఈ పివోట్ లెవెల్ని ఇది దాటుకొని రెసిస్టెన్స్ లెవెల్కి రీచ్ అవ్వాలి. రెసిస్టెన్స్ లెవెల్ని రీచ్ అయ్యి అక్కడ బ్రేక్అవుట్ చేసుకొని మరలా ఇది బులిష్ లెవెల్కి దీని తాలూకా లైనప్ ముందుకి చేంజ్ చేసుకొని పైగా వెళ్ళాలి. ఆ డైరెక్షన్గా మూవ్ అయినట్టయితే రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇది బులిష్ ట్రెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ పివోట్ లెవెల్ నుంచి కిందకి వచ్చేసి సపోర్ట్ లెవెల్ 1, 2, 3 ఈ కిందకి ఇంకా 40 నుంచి ఇంకా 20, 10 ఇలా పడిపోయినట్టయితే ఖచ్చితంగా ఇది బేరిష్ మూమెంట్లోకి వెళ్ళిపోద్ది మై ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక ఆప్షన్స్ తీసుకున్నట్టయితే మీ తాలూకా ఇండికేటర్స్ని చక్కగా యూజ్ చేసుకొని అది ఒకవేళ బేరిష్ మూమెంట్లోకి వెళ్తుందా లేదంటే బులిష్ మూమెంట్లోకి వెళ్తుందా మంచిగా మీరు డిసైడ్ చేసుకోండి. మంచి ప్రాఫిటబుల్ పొజిషన్లో మీరు ఉండండి ఫ్రెండ్స్. అంతేగాని మీ తాలూకా ట్రేడ్ అయితే మాత్రం గుడ్డిగా చేసేవద్దు. ఎవరో ఏదో మనం మెసేజ్ పెట్టారని అదే ఫాలో అయిపోవద్దు. మీ అంతటి మీరు రీసెర్చ్ చేసి మంచిగా మీ తాలూకా ట్రేడ్స్ని ఫైండ్ అవుట్ చేసి మంచి ప్రాఫిటబుల్ పొజిషన్లో ఉండాలని నా ఆశ. అంతటితో ఈ చిన్న వీడియో ముగిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ నేమ్ వచ్చేసి మై రీసెర్చ్ స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ విజయ్ కుమార్. బాయ్.